సో అందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ రాము డ్యాన్సర్ని, రామ్ స్టెప్ వర్స్ మన ఛానల్. సో ఈరోజు ఫస్ట్ టైం ఒక వీడియో మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకు రావడం జరుగుతోంది. సో చిన్న బాధగా అనిపించింది, అలాగే చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మొట్టమొదటిగా మీ అందరూ కూడా థ్యాంక్స్ అండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు, మన వీడియోస్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, సో అందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో విషయం ఏంటంటే, నాకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి మనకి చాలా ఇష్టం సార్. మనకి సో చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బాగా ఇష్టమని, చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, లేదా సినిమా ఫీల్డ్ అంటే మన హీరో ఆ మూమెంట్ ఏం కాదు, ఏదో హీరో వెనక వేస్తారు కదా బ్యాక్గ్రౌండ్ డ్యాన్సెస్ లాగా. సో అలాగా మన డ్యాన్స్ యూజ్ చేసుకోవాలి, సో మనం ముందుకెళ్ళాలి, ఎదగాలి డ్యాన్స్ విషయంలో అని చాలా ఆలోచన, ఆశ నాకు ఉండేది. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరు డ్యాన్సర్స్కి ఉంటుంది, అలాగే నాకు కూడా ఉండేది. అయితే కాకపోతే సరే మన సిచ్యువేషన్ బట్టి కుదరలేదు, మనకు అలాంటి పరిస్థితి రాలేదు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎవరైనా కనపడితే బాగుండు, ఎవరైనా కొరియోగ్రాఫర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు, కానీ ఇట్లా ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు కనిపిస్తే బాగుండు, మనం ఒకసారి మాట్లాడదాం, అడుగుదాం, ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది కదా. సో మనం ఎంతో కొంత బాగా చేయగలుగుతాం అన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి సరే మనం వెళ్దాం, మన డ్యాన్స్ షో చూపిద్దాము, మనం చెప్దాం, మనకి ఏదైనా అవకాశం వస్తుందేమో అని చాలాసార్లు అనుకునేవాడిని ఫ్రెండ్స్ నేను. సో ఆ మాదిరిగా నాకు ఈ మధ్యన ఒకసారి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అవుతూ ఉన్నాయి, బాగా ఫేమస్ అవుతున్నాయి. సో ఈ మధ్యన ఒకసారి ఇక్కడ మనం హైదరాబాద్లో నేను ఉంటున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. సో మనం హైదరాబాద్లో ఒక చోట, ఒక ఏరియాలో సో ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఫోక్ సాంగ్ అనేది షూట్ చేస్తున్నారు. అయితే నేను పని మీద బయటికి వెళ్తూ అలా దారిన వెళ్తూ చూసి ఆగాను అనమాట. సో ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. వాళ్ళు షూటింగ్ అయిపోయింది, కాసేపు వెయిట్ చేశాను వాళ్ళు షూట్ అయ్యేదాకా. సో వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంలో కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ సంథింగ్ అన్నీ ఆయన. సో ఆయన పేరు మనకి ఎందుకు, అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సో అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళి మామూలుగా మాట్లాడాను, అది చెప్పానమాట. నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఇట్లా పెట్టుకున్నాను, వీడియోస్ చేస్తుంటాను, నేను కొంచెం డ్యాన్స్ అన్ని. సో నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నేను బాగా చేస్తాను ఆ నమ్మకం నాకు ఉంది, మీరు కూడా చూస్తే లైక్ చేస్తారు మనల్ని. సో మనకేమన్నా ఇట్లా డ్యాన్స్ వేయడానికి, సరే అంటే హీరో గేమ్ కాదు, కనీసం వెనకాల వేస్తారు కదా, అలా వేయటానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను అనమాట తనకి. సో ఇట్లా చెప్పానండి. చెప్తే తను చూసి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ తీసుకున్నాను, నా నెంబర్ తను తీసుకున్నారు, తన నెంబర్ నేను తీసుకున్నాను. సరే నేనైతే తీసుకున్నాను, సేవ్ చేసుకున్నాను. సో వాళ్ళంటే బిజీ కదా, సేవ్ చేసుకోవడానికి అవ్వదు. సో తర్వాత 2-3 రోజుల నుంచి వరకు నేను అట్లా వాట్సాప్లో నా వీడియోస్ చేస్తున్నాను కదా యూట్యూబ్ ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ పెట్టాను అనమాట. అట్లా పంపించడం జరుగుతూ ఉంది. సో తను ఖాళీగా ఉన్నప్పుడు ఒకరోజు కలుద్దామన్నారు. అంటే నేను సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాం, మాట్లాడాం. సో చెప్పాను అనమాట, సరే ఇట్లా చేయాలనుకుంటున్నాను, నాకు ఇది ఇష్టం అండి డ్యాన్స్ చేయాలని. సరే మనం హీరో అంత పెద్ద లెవెల్ ఏం కాదు, అంత మనకేం అవకాశం లేకపోయినా పర్వాలేదు, ప్రస్తుతానికి ఒక బ్యాక్గ్రౌండ్ అయినా సరే, సినిమాలో అయినా సరే, ఫోక్ సాంగ్స్ అయినా సరే, నాకు ఇట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఇట్లా మన టాలెంట్ ఇట్లా నేను చేయగలుగుతాను, బాగా చేస్తాను నమ్మకం నాకు ఉంది, మీరు చూడండి అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూపించాను. తను ఓకే బాగానే ఉంది అన్నారు. ఓకే నైస్, బాగుంది. కానీ మరొక విషయం మాట్లాడారు ఫ్రెండ్స్, నాకు చాలా కొంచెం బాధ అనిపించింది. సో ఏమన్నారంటే, మన దగ్గర 5 లక్షలే ఉన్నాయా, ఎందుకంటే డ్యాన్స్లో వేయడానికి బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ వేయాలన్నా సరే 5 లక్షలు ఉంటే కార్డు ఏదో వస్తుంది, సంథింగ్ ఏదో కార్డు అన్నారు, యూనియన్ కార్డు ఏదో సంథింగ్ అనుకుంటా. సో అది ఉండాలంటే 5 లక్షలు అంత పెట్టుకోవాలన్నారు. ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు చెప్పలేదు, నేను మామూలుగా ఏం చేస్తుంటానంటే, రోజు నేను ఇట్లా డెలివరీ బాయ్గా చేస్తాను, ర్యాపిడో కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా డెలివరీ బాయ్గా చేస్తాను. సో ఇట్లా ఏ వర్క్ దొరికితే వరకు నేను డ్రైవింగ్ ఫీల్డ్ కూడా వెళ్తుంటాను, 4-wheel డ్రైవింగ్ కూడా చేస్తాను. సో ఇట్లా డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్తుంటాను, మామూలుగా ర్యాపిడో వర్క్ చేసుకుంటాను. సో ఇది మనం వర్క్ డైలీ లేచి చేసే పని. సో పొద్దున్న లేచి చేసిన తర్వాత ఇట్లా వర్క్ చేసుకొని, ఈవినింగ్ టైంలో నేను ఖాళీ టైం చూసుకొని ఇట్లా డ్యాన్స్ వీడియోస్ నైట్ టైం చేసుకొని ఇట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఆ విషయాన్ని చెప్పాను అనమాట. మనం ఇట్లా అంత అమౌంట్ ఉన్నటువంటి పొజిషన్ కాదు సార్ మనది, మన పరిస్థితి కొంచెం వేరు, మనం అంత అమౌంట్ పెట్టుకోలేమండి, నా పొజిషన్ వేరు. సో నాది ఈ విధంగా నేను ఇలా డైలీ నా లైఫ్ ఉంటుంది, అంతైతే కష్టం కదా సార్ మనం, కాకపోతే మన టాలెంట్ని బట్టి ఏమన్నా హెల్ప్ చేయండి, చూడండి సార్ అని చెప్పి అడిగాను. ఆయన ఏమన్నారంటే,
ఒకటే ముక్కడు సార్ ముక్కుసుడికి చెప్పేశారు అనమాట. తమ్ముడు నీకు టాలెంట్ ఉంది నాకు అర్థమైంది, కానీ టాలెంట్ ఇక్కడ పనికిరాదురా బాబు, డబ్బులు ఉండాలా, డబ్బు ఉంటేనే నేను డేకుతారు, లేకపోతే నీకు టాలెంట్ ఉన్న బొక్కే వేస్టే అన్నట్టుగా చాలా సింపుల్గా ముక్కు మీద కొట్టేసి చెప్పినట్టు ముఖం చుట్టూ చెప్పేశారన్నమాట. నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్లోనే. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నాను, అరే మన డ్యాన్స్ ఉంది కదా, మనం చేయగలుగుతాం కదా, అరే టాలెంట్ ఉంటే తీసుకుంటారేమో నేను అనుకుంటే, ఈయనేంది టాలెంట్ని పక్కన పెట్టు డబ్బు ఉంటే చాలా అంటే ఈజీగా మాట్లాడేశాడు. అంటే టాలెంట్ ఏం అవసరం లేదు, అంటే టాలెంట్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటేనా, అంటే టాలెంట్ లేకపోతే పర్లేదు, డబ్బు ఒకటి ఉంటే చాలా, డబ్బు పెట్టేసి ఇంకా నువ్వు రాకపోయినా డ్యాన్స్ రాకపోయినా లేకపోతే ఇంకే టాలెంట్ అయినా సరే అది రాకపోయినా సరే డబ్బు ఒకటి ఉంటే నడిపించాడు ఆ బండి. నేను అనుకున్నాను, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా గొప్ప చేయలేరా, సపోర్ట్ చేయలేరా, ఎదిగించడానికి సాయం చేయలేరా, పైస ఉండాలా. నేను అనుకున్నాను ఇంకా సరే మనం డ్యాన్స్ బాగా వేస్తాం కదా, సరే యూట్యూబ్ ఛానల్ తీసుకుంటారేమో, సరే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఫోక్ సాంగ్స్ కానీ ఇంకే సాంగ్స్ అయినా, ఇప్పుడు మామూలు ఫోక్ సాంగ్స్ అయితే డ్యాన్స్ కొంచెం బాగా వేస్తే కదా హిట్ అవుతుంది, సాంగ్ బాగుంటుంది, డ్యాన్స్ కూడా వేస్తే చాలా బాగా హిట్ చూస్తారు కదా. సో నేను అదే విధంగా ఆలోచించి సరే మనం బాగా వేస్తాం అన్న వాళ్ళకి నచ్చి ఉంటుంది తీసుకుంటారేమో అని అనుకుని అది కూడా చెప్పాను, సార్ మనం కొంచెం బాగా వేస్తాం కదా, తీసుకుంటే మనకి హిట్ అవుతుంది కదా, మనకి కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది కదా, మీకు కూడా బాగుంటుంది కదా. లేదు నువ్వు బాగా వేసుడు ముఖ్యం కాదు, ఇక్కడ బాగా వేయటం వేయకపోవడం తర్వాత విషయం, ముందు పైసలు ఉండాలి, ముందు 5-6 లక్షలు పెట్టుకుంటే పని, లేకపోతే వేస్ట్, ఏం దొబ్బేయడమే కనిచి నువ్వు అని మాట్లాడేసాడు చాలా సింపుల్గా. నేను ఇంకొకటి చెప్పాను, లేదు సార్ నాకు అవ్వదు, నాకు డబ్బు అయితే లేదు, కానీ నేను చేయగలుగుతా, మీరు ఏదైనా వీడియో చేయాలనుకున్నప్పుడు షూట్ చేయాలనుకున్నప్పుడు ఈ పాటకి ఈ అబ్బాయి కుర్రోడైతే చేస్తాడు బాగా అని ఆలోచన మీకు అనిపిస్తే నాకు చెప్పండి సార్, నేను ఎనీ టైం రెడీగా ఉంటాను, చేయడానికి సిద్ధంగా ఉంటాను, బస్ అంతే తప్ప అంతకు మించి మన వాళ్ళకి కాదు సార్, అమౌంట్ అంటే కష్టమే అని చెప్పేసి నేను అక్కడి నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో కొంచెం బాధ అనిపించింది, స్టార్టింగ్లో నాకు కొంచెం బాధపడ్డాను, కానీ నేను ఒక విషయంలో మళ్ళీ నా ధైర్యం తెచ్చుకున్నాను. ఏంటంటే ఆడెవడో మనకి ఏం అవసరం వచ్చింది, నేను ఎందుకు వెళ్ళి వాళ్ళని ఎవరిని అడుక్కొని బతిమలు అడుకోవాలి, నాకు ఎందుకు అవసరం, నేను ఎందుకు వెళ్ళి ఒకరిని బతిమలు అడుకోవాలి, నేను ఎందుకు వాళ్ళని అడుక్కోవాలి, అవసరం లేదు. ఎందుకు తెలుసా, నాకు మీరున్నారు, నాకు అది చాలు ఫ్రెండ్స్, నాకు మీరున్నారు. సో నాకు అది చాలు. మీరొక్కరే నన్ను సబ్స్క్రైబ్ చేసినటువంటి మీరొక్కరే నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను లైక్ చేస్తూ నాకు కామెంట్ పెడుతూ నాకు సపోర్ట్ చేస్తున్న మీరు మాత్రమే జెన్యూన్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కాదు ఫ్రెండ్స్, వీళ్ళంతా మనీ పర్సన్స్ కాదు, వేస్ట్ పర్సన్స్. ఎంత డబ్బు ఉంటేనే పని అన్నమాట. దేనికి వీళ్ళు వాల్యూ ఇవ్వరని నాకు అర్థమైపోయింది. చాలామంది అలా ఉన్నారు, దేనికి వాల్యూ ఇవ్వరు, టాలెంట్కి వాల్యూ ఇవ్వరు, డబ్బుకే వాల్యూ ఇస్తారు. సో అలా చాలామంది ఉన్నారు అనే విషయం నాకు బాగా అర్థమైపోయింది. కానీ మీరొక్కరు మాత్రం జెన్యూన్ పర్సన్స్, మీరొక్కరే. ఎందుకంటే టాలెంట్ ఉంటే చాలు అనేటువంటి ఆలోచనతో దృక్పథంతో చూసేవారు మీరు మాత్రమే. సో అలా టాలెంట్ ఉన్నటువంటి చిన్న టాలెంట్ ఉన్నా సరే మీరు సపోర్ట్ చేస్తారు. మరి పెద్ద సూపర్ స్టార్ లెవెల్ ఏమో కాకపోయినా, మొత్తం మైకేల్ జాక్సన్, రాఘవ లారెన్స్ గారి సార్ అంత గొప్ప కాకపోయినా చిన్న టాలెంట్ ఉన్నా సరే మీరు వాళ్ళని పైకి తేవాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మీకు మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో ఆ విషయంలో నాకు కొంచెం మళ్ళీ పాజిటివ్గా ఆలోచించి ఒకటి అనుకున్నాను, వాడెవడో మనకు సపోర్ట్ చేయకపోతే మనకెందుకు వచ్చింది బాధ, మనకి ఉన్నారు కదా మన స్నేహితులు, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, మనకి నో ప్రాబ్లం, మనకు సపోర్ట్ అయితే చేస్తారు. సో ఏ బాధ అయితే మనకు లేదు, వీడియోస్ చేద్దాం అని అనుకున్నాను. సో నేను ఇప్పటికీ అదే నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మీరు మాత్రమే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, మీరు మాత్రమే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప వేరే ఇంకెవ్వడు చేయలేడు. వీళ్ళంతా డూబుగా నాకు అర్థమైపోయింది. సో నేను ఏదో ఒక రోజు కంపల్సరీగా మీ సపోర్ట్తోనే ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి స్థాయికి, స్టేజ్కి రాగలుగుతాను అని నాకు అనిపిస్తూ ఉంది. అది మీ మీద నాకు నమ్మకం, అండ్ నా డ్యాన్స్ మీద నాకు నమ్మకం. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలు. సో వీడియో చూస్తున్న మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ పెడతా ఉండండి. నేను ఇంకేమైనా బాగా చేయకపోతే ఆ విషయం కూడా నాకు చెప్పండి, ఎక్కడెక్కడ మిస్టేక్ ఉన్నదో సో అది కూడా చెప్పండి, నేను సరి చేసుకుంటాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను 115, 120 చిల్లర 120 చిల్లర ఇట్లా వీడియోస్ షార్ట్స్ చేశాను ఫ్రెండ్స్. సో దయచేసి వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో
నా ఛానల్కి నాకు మీరు సపోర్ట్గా ఉంటారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్.